వస్తుంది మరి బాను ఓకే బాను వినబడుతుంది. నా డూప్లికేట్ స్లైడ్ తీసుకుందాం. డూప్లికేట్ స్లైడ్ ఎట్లా రావాలి అంటే సేమ్ దాని యానిమేషన్స్ ఉండాలి అనుకున్నప్పుడు డూప్లికేట్ స్లైడ్ దీని మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ జనరేట్ అవుతుంది. ఎన్ని అంటే అన్ని మనకు ఆప్షన్స్ మార్చాలనుకున్నప్పుడు ఒక స్లైడ్ తయారు చేసాము. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ ఉంది, దీంట్లో నేను మాడిఫికేషన్ చేయాలనుకుంటున్నా. దీంట్లో నేను మాడిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ కొట్టాలి, డూప్లికేట్ దాని కింద డిలీట్ ఉంటుంది, మరి 2 డీలే, దీని బదులు అది కొడితే వెళ్ళిపోతుంది. ఇక్కడ డూప్లికేట్ స్లైడ్ కొడితే 2 అవపడాలి. మనకు 2 అవపడలేదు అంటే మనం డిలీట్ కొట్టినట్టు, అది ఒక్కటి జాగ్రత్త పడాలి. 2 డీలే ఉంటాయి, తొందరపడి డిఏ కదా, డి అన్న డూప్లికేటే కదా అని డిలీట్ మీద కొట్టిల్ని అనుకోండి, స్లైడ్ డిజేబుల్ మొత్తం పోతుంది. కాకపోతే వెంటనే మళ్ళీ మనం కంట్రోల్ జెడ్ కొడితే బ్యాక్ వస్తుంది, వెంటనే అండు కొడితే బ్యాక్ వస్తుంది. కంట్రోల్ జెడ్ కానీ అండు కానీ. కంట్రోల్ జెడ్ ఏమో మన కీబోర్డ్ మీద ఉంటుంది, అండు ఏమో ఇక్కడ బార్ మెనూ బార్ కు పైన టాస్క్ బార్ ఉంది, ఈ బార్ లో మనకు సింబల్స్ ఉంటాయి. రీడూను అండు ఈ సింబల్స్ ను మనము వాడుకోవచ్చు. తర్వాత తప్పకుండా ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి, 3లో ఒకదాన్ని డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ దాన్ని డిలీట్ చేస్తున్నా, డిలీట్ స్లైడ్. 2 ఉన్నాయి చూడండి, కింద స్లైడ్ పైకి వచ్చేసింది, కింద కోను సిలిండర్ది పైకి వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ నాకు కావాలి, సో కావాలనుకున్నప్పుడు కంట్రోల్ జెడ్ కొడుతున్నాను, ఇక 3వ స్లైడ్ వచ్చింది. తర్వాత మళ్ళీ డిలీట్ కొడుతున్నాను చూడండి, ఇది కొట్టగానే మళ్ళీ మనకు బ్యాక్ వస్తుంది. ఇది కొడితేనేమో పోతుంది, ఇది కొడితేనేమో వస్తుంది. రీడు అండు దీని మీద ఉంటుందండి, అండు రీడు అని ఇక్కడ రాగానే మనకు పేరు వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, రీడు ఇక్కడ అండు పేర్లు వస్తాయి దాని మీదకి పోగానే. ఈ విధంగా మనకి ఎన్ని అంటే అన్ని డూప్లికేట్ చేయొచ్చు. ఇక్కడ ప్రతివి కావచ్చు, లేఅవుట్ ఇందులో కూడా చూడొచ్చు, లేదా ఇక్కడ కూడా లేఅవుట్ చూడొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా మెన్సురేషన్ టాపిక్ ని మనకు కావాల్సినటువంటి స్లైడ్స్ అన్నిటి కూడా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను నా తరగతి గదిలో ఈ సమస్య చెప్తున్నప్పుడు పిల్లలకి నేను చాలా వానికి అర్థం చేయడానికి కనీసం 20 నిమిషాల పైన పడుతుంది. స్పియర్, సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ ద సేమ్ రేడియస్ అండ్ సేమ్ హైట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అన్నప్పుడు పిల్లలు అజంప్షన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా నేను పిక్చర్ చూపించగానే ఓహో ఇక్కడ స్పియరు, తర్వాత సిలిండరు, తర్వాత కోను, ఈ విధంగా 3 కూడా ఒకే హైట్ లో ఉన్నాయనే విషయం పిల్లవానికి అర్థమయ్యేటట్లు ఈ విజువలైజేషన్ చేయగానే ఓకే సార్, స్పియర్ యొక్క హైటే సిలిండర్ హైట్ అవుతుంది, సిలిండర్ హైటే కోన్ హైట్ అవుతుంది, బొమ్మలు చూడగానే వాళ్ళను ఆన్సర్ చెప్పించవచ్చు ఇమ్మీడియట్లీ. వీటి 3 హైట్లు సేమ్. స్పియర్ రేడియస్ కనుక 6 అనుకున్నట్లయితే దాని యొక్క డయామీటరే హైట్ అవుతుందని పిల్లలతో చెప్పించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా విజువలైజేషన్ చేసినప్పుడు మనము సమస్య సులభంగా అవగాహన చేయించడానికి మనకు ఒక సాధనంగా ఇది ఉపయోగపడుతుంది, ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది. అల్టిమేట్ యూ పీపుల్ ఆర్ ద సుప్రీం, టీచర్ ఈజ్ ద ఫైనల్, బట్ ఇది ఒక సాధనం మాత్రమే. పవర్ పాయింట్ అనేటువంటిది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లోపల ఉపయోగించుకునే ఒక టూల్ మాత్రమే, ఫైనల్ గా ఇది కాదు. ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేస్తాం. ఇది మెన్సురేషన్. ఇక మనము కొన్ని పిక్చర్స్ ను నెట్ లోంచి తీసుకుంటాం. ఈ స్పియర్ ని నెట్ లోంచే తీసుకున్నాను, ఇక్కడ మనకు స్పియర్ ఉండదు. మరి ఇటువంటి తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ న్యూ స్లైడ్, డిలీట్, తర్వాత ఇక్కడ ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి నెట్ ఓపెన్ చేస్తున్నా. నేను నెట్ లోపల
ఇమేజెస్, దట్ టు స్పియర్ ఇమేజెస్. స్పియర్ ఇమేజెస్ అని టైప్ చేసి ఒక్కసారి ఎంటర్ కొట్టండి. ఇంకా ఇమేజెస్ వస్తాయి మనకి ఇష్టం. స్క్రీన్ షేర్ కాలేదు సార్, ఓపడతలేదు. ఓకే ఓకే చేస్తున్నా. ఇప్పుడు ఓకేనా రాజు సార్, శైలేంద్ర సార్? ఇప్పుడు ఈ స్పియర్స్ లోంచి మనకి ఇష్టం వచ్చిన దాన్ని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ రెడ్ కలర్ దాన్ని క్లిక్ చేశాను నేను, మనకి మళ్ళీ ఇలా వచ్చినాయి. ఇందులో మనకి నచ్చిన వాటిని మనం తీసుకుంటే మనకు కావాల్సిన పిక్చరు కింద షాడో ఉంది, ఇక మనకు దాంట్లో వస్తుంది. ఇలా షాడో రాకుండా ఉండేటువంటి మనం ఆప్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ కూడా షాడో ఉంది. ఇగో ఈ బ్లూ కలర్ కు షాడో లేదండి. ఇక్కడ దీనికి 3 కలిసి ఉన్నాయి. ఇవి ఈ 3 ఒకటే పిక్చరు కాబట్టి ఇది తీసుకుందాం. దీన్ని ఈ పిక్చర్ తీసుకునేటప్పుడు దీన్ని సేవ్ ఇమేజ్ రైట్ క్లిక్ కొట్టండి, సేవ్ ఇమేజ్ అనండి. ఇవి మీ అందరికి తెలిసిందే. క్లిప్ ఆర్ట్ బాల్ స్పియర్ 79 దీంతో ఇస్తున్నాను. ఇక్కడ నాకు పిక్చర్ సేవ్ అయింది. ఇప్పుడు ఎక్కడ సేవ్ అయిందో చూడాలి అంటే ఈ బటన్ నొక్కండి, ఓపెన్ అనండి. అది ఎక్కడ సేవ్ అయిందో మనకు చూపిస్తుంది. జనరల్ గా డౌన్లోడ్స్ లో సేవ్ అవుతుంది. దీన్ని మినిమైజ్ చేస్తున్నా. అగైన్ స్క్రీన్ షేర్ చేస్తున్నా మళ్ళీ. ఇప్పుడు నా యొక్క కంప్యూటర్ యొక్క మై పీసీ లోపలికి వెళ్ళాను. నేను మై పీసీ లోపల డౌన్లోడ్స్కి వెళ్తున్నా. స్క్రీన్ అవపడుతుందా శైలేంద్ర సార్? కనిపిస్తుంది. ఓకే అమ్మా. ఇందులో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి బాలు లాస్ట్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేశాను. దీన్ని కాపీ చేస్తున్నాను. స్లైడ్ లోపల ప్లేస్ చేశాను. చూడండి, ఇంత పెద్ద స్పియర్ వచ్చేసింది. ఇంత పెద్ద స్పియర్ మనకు అవసరం లేదు. దీని సైజు రీసైజ్ చేయాలంటే మీకు చెప్పాను నిన్న. ఇక్కడ నోట్ బటన్ నొట్టుకొని యూనిఫామ్ గా దాన్ని ఇట్లా ప్రెస్ చేయండి. సార్ స్క్రీన్ షేర్ కాలేదు. స్క్రీన్ షేర్ కాలేదా? కాలేదు సార్. ఇప్పుడు అశోక్ సార్, ఎర్రబెల్లి అశోక్ సార్. ఓకే సార్. పెద్దగా వచ్చినప్పుడు ఇట్లా నోట్ పాయింట్ పట్టుకొని ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే దాని సైజ్ చిన్నగా అవుతుంది. మనకు కావాల్సినంత సైజుకు ప్రెస్ చేయండి. యూనిఫామ్ గా ఉండాలంటే ఇట్లా ప్రెస్ చేయండి. మనం ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ప్రెస్ చేసినాం అనుకోండి, అది షేప్ అవుట్ అవుతుంది. సెంటర్ లో ఉన్న పాయింట్ ను పట్టుకొని మనం ప్రెస్ చేస్తే ఆ షేప్ ఇర్రెగ్యులర్ షేప్ అవుతుంది. ఈ విధంగా నేను కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇన్సర్ట్ ఆప్షన్. ఇన్సర్ట్లకు పోదాం. ఇన్సర్ట్లకు పోయి షేప్స్ పిక్చర్స్ పెడదాం. పిక్చర్స్ పెట్టగానే మనకు ఈ విధంగా మై పీసీ ఓపెన్ అవుతుంది.
డౌన్లోడ్స్ లోపల ఈరోజు మనం ఇప్పుడు తీసింది క్లిప్ ఆర్ట్ బాల్ టైటిల్ అవపడుతుంది. ఈ క్లిప్ ఆర్ట్ మీద సెలెక్ట్ చేసిన ఇన్సర్ట్ అన్నాను. ఈ విధంగా పెద్దగా చిన్నగా కావాలి. కార్నర్లో పట్టుకొని దీని ఇట్లా ప్రెస్ చేయండి. కార్నర్లో పట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. ఇది మనకు పిక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి స్లైడ్ బ్యాక్గ్రౌండ్ మారుస్తున్నా. స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఇక చూడండి, ఈ విధంగా మనకు స్లైడ్ పిక్చర్ యొక్క షేప్ ఎక్కడంటే అక్కడ ఏ విధం అంటే ఆ విధంగా మనకు నీట్ గా అవపడుతుంది. ఇది స్పియర్. ఒక్కొక్కసారి పిక్చర్ ఇంకొకటి డౌన్లోడ్ చేస్తాను. ఇంకొకటి డౌన్లోడ్ చేస్తా పిక్చర్. చూడండి, స్టాప్ స్క్రీన్ షేర్, మళ్ళీ షేర్ చేస్తున్నా. ఈ విధంగా మనము అవపడుతుంది. అశోక్ సార్, సార్ మెయిల్ గోళం మెయిల్ కనిపిస్తుంది సార్. ఇప్పుడమ్మా లేదు సార్, మెయిలే ఉంది. ఈ మెయిల్ ఓపెన్ అయ్యింది సార్. ఓకే రైట్ ఒక్క నిమిషం. ఇప్పుడు షేప్స్ వచ్చినాయా సార్? ఓకే సార్. ఓకే, ఇక్కడ నేను కోన్ తీసుకుంటున్నా. ఇప్పుడు కోన్ టైప్ చేస్తున్నాను. కోన్ ఇమేజెస్, దెన్ ఎంటర్. ఈ విధంగా కోన్ షేప్స్ వస్తాయి. ఇందులో మనకు నచ్చిన షేప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఒక్కటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇందులో టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనకు రైట్స్ ఉండేటువంటివి మాత్రమే రీయూజ్ చేసేటువంటిది మాత్రమే తీసుకోవాలి. మోర్లో కొట్టిన ఇమేజ్ ఫ్రీ ఇమేజ్ అని కొట్టండి. ఫ్రీ ఇమేజెస్ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇందులో మనకు కావాల్సినవి ఇంకా మోర్ పిక్చర్స్కి వెళ్ళండి. ఓకే, ఇట్లాంటి పిక్చర్స్ వస్తాయి. అన్ని ఐస్ క్రీమ్స్ వచ్చాయి. రమేష్ సార్ ఇప్పుడు కూల్ ఉంది, ఐస్ క్రీమ్ వద్దు. సారీ సార్. ఓకే, ఇక్కడ ఈ కోన్ ను మనం తీసుకుందాం. ఈ పిక్చర్ డౌన్లోడ్ చేస్తున్నాను. సేవ్ యాజ్. ఇక్కడ పేరు కోన్ అని టైప్ చేస్తున్నాను. డౌన్లోడ్ సేవ్ కొట్టాను. ఇప్పుడు స్టాప్ స్క్రీన్ షేర్ కొడుతున్నాను. మళ్ళీ స్క్రీన్ షేర్ మన పవర్ పాయింట్లోకి వెళ్తున్నాను. పవర్ పాయింట్ వచ్చిందా గంపాషోక్ సార్? వచ్చింది. ఇప్పుడు ఇన్సర్ట్ పిక్చర్కి వెళ్తున్నాను. మనం అక్కడ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న కోన్ ఇన్సర్ట్ అంటున్నాను.
ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్ కి ఈ పిక్చర్ కి ఏమైనా తేడా కనపడుతుందా? రాధిక మేడం, సార్ రాజు సార్, ఇక్కడ డిఫరెన్స్ ఉందా? పిక్చర్ బ్యాక్గ్రౌండ్ తో సార్ వచ్చింది ఆ సార్. పిక్చర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనకు అవుపడుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందు దానికేమో లేదు, దీనికేమో ఉంది. అన్ని పిక్చర్లు ఇట్లా ఉండవు, అన్ని పిక్చర్లు ఇట్లా ఉండవు. కొన్నేమో ఈ స్పియర్ లాగా ఉంటాయి, అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా. కొన్నేమో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ మనం తీసేసుకోవచ్చు. ఒక్కసారి ఎలా తీసేసుకోవచ్చు చూడండి. దీన్ని సెలెక్ట్, డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. ఇది సెలెక్ట్ కాగానే ఫార్మాట్ ఓపెన్ అయింది. ఫార్మాట్ లోపల ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కంప్రెస్ పిక్చర్, చేంజ్ పిక్చర్, రీసెట్ అండ్ రీకలర్. రీకలర్ మీద డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత చివరి ఆప్షన్ రీసెట్ లోపల చివరి ఆప్షన్ సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ క్లిక్ చేయండి. మౌస్ షేప్ చేంజ్ అవుతుంది. మౌస్ బటన్ ది తీసుకొచ్చి ఎక్కడైతే మనం పిక్చర్ ఉందో దాని బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, స్పియర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా లేదో కోను కూడా బ్యాక్గ్రౌండ్ లేదు. దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. అట్లా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఏదో కాగితం ముక్క అతుకుపెట్టినట్టుగా ఉంటుంది, ఒక పేపర్ను అతుకుపెట్టినట్టుగా ఉంటుంది. ఈ విధంగా మనం పిక్చర్ యొక్క కలర్ ను రీసెట్ చేయడం. మళ్ళొక్కసారి చూడండి, నేను అండు కొట్టాను. అండు కొట్టాను. ఎలా తీసేయాలి దీని కలరు? సెలెక్ట్ ఇక్కడ మన కలర్ ఇవన్నీ వచ్చినాయి. రీకలరు, సెట్ ట్రాన్స్పరెంట్ కలరు. చూడండి, బయట ఉన్నంతసేపు మౌస్ ఏమో ఆరో మార్క్ ఉంటుంది. ఇళ్ళకి రాగానే దానిది మౌస్ కు విత్ ఏదో ఒక సింబల్ ఉంటుంది. తీసుకొచ్చి ఎక్కడైతే మనము రీసెట్ చేయాలో దాని మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఉన్నది మాత్రమే, బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ పోతుంది. ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోను తలక్రిందులు కావాలి, దిస్ ఇస్ ఈ విధంగా. లేదా ఇక్కడ రొటేషన్ ఉంటుంది, డబుల్ క్లిక్, రొటేట్ 90 degrees, రొటేట్ 90 degrees, 180 degrees తిరిగింది. ఎన్ని డిగ్రీలు అన్ని డిగ్రీలు తిప్పొచ్చు. మళ్ళీ ఒరిజినల్ షేప్. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఎలా తీసేయాలి, ఏ పిక్చర్కి అయినా బ్యాక్గ్రౌండ్. వీటిని రీయూజ్ మనకు యూజ్ చేసుకునే కాపీ రైట్లు ఉంటాయి, కొన్ని కాపీ రైట్ లేనివి ఉంటాయి. ఆ పిక్చర్ కాపీ రైట్ ఉన్నదా లేదా మనకు ముందే చెక్ చేసుకోవాలి. దాని యొక్క ప్రాపర్టీస్, ఆ పిక్చర్ కాడ మనం డౌన్లోడ్ చేసేటప్పుడే రైట్ క్లిక్ కొడితే ఈ కింద ప్రాపర్టీస్ అని వస్తుంది. ఆ ప్రాపర్టీస్ మీద మనం క్లిక్ చేయగానే అక్కడ ఎనీబడీ కెన్ యూజ్ అని ఒకటి ఉంటుంది. ఒకటి SCA బై క్రియేటివ్ కమెంట్స్ అని ఉంటుంది. క్రియేటివ్ కమెంట్స్ అని ఉంటే అది మనం రీయూజ్ చేయొచ్చు. క్రియేటివ్ కమెంట్స్ లేకపోతే రీయూజ్ చేయడానికి వీల్లేదు. క్రియేటివ్ కమెంట్స్ అంటే CC అంటారు. CC అన్నా క్రియేటివ్ కమెంట్స్ అన్నా అంటే మనం తిరిగి రీయూజ్ చేయొచ్చు. ఆ పదము కనుక ప్రాపర్టీస్ లో లేదు అంటే దానికి కాపీ రైట్స్ ఉన్నాయని అర్థం. కాపీ రైట్స్ ఉన్న పిక్చర్స్ వాడకండి. క్రియేటివ్ కమెంట్స్ ఉన్న పిక్చర్స్ మాత్రమే వాడుకోవాలి. మిగతా వాటిని వాడడానికి వీల్లేదు. ఒకవేళ మనం వాడుకున్న ప్రమాదం లేదు, కానీ దాన్ని వేరే వాళ్ళకు షేర్ చేసినప్పుడు అది ఎందరి దగ్గరకు వెళ్ళినట్లయితే ఆ కాపీ రైట్ ఉన్న వ్యక్తి చేరితే మనకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ డౌన్లోడ్ చేసే పిక్చర్ మీద రైట్ క్లిక్ కొట్టండి, ప్రాపర్టీస్ చెక్ చేయండి. ఆ విధంగా కూడా చూడొచ్చు. ఈ విధంగా పిక్చర్స్ డౌన్లోడ్. ఇంకా కొన్ని పిక్చర్స్ కి వాటర్ మార్క్ ఉంటుంది. వాటర్ మార్క్ అంటే బ్యాక్గ్రౌండ్ ఒక పేరు పెడతారు. ఈ మధ్యలో మనం చూస్తే మీకు చాలా పిక్చర్స్ బ్యాక్గ్రౌండ్ పేర్లు పెడతారు. అవి కూడా వాడకండి, ఎందుకంటే చూడడానికి బాగుండవు. ఒకవేళ ఇట్లా కోన్ రాకపోతే మీరే
ఇక్కడిపై ఇన్సర్ట్ చేసి ఇంతకుముందు నేను తయారు చేశాను కదా ఆ విధంగా చేసుకోండి. స్పియర్ ఎట్లా చేయాలి, స్పియర్ ఎలా తయారు చేయాలి? ఇన్సర్ట్ ఆప్షన్స్, సర్కిల్, సర్కిల్ తీసుకోండి. దీని కొద్దిగా సైజు పెంచుదాం. స్పియర్ని ఏ విధంగా తయారు చేయాలో చెప్తున్నాను. ఈక్వల్ రేడియస్, డయామీటర్లు ఈక్వల్ పెట్టండి, హైట్ విడ్త్. ఇప్పుడు దీని కలర్ కొంచెము ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఆర్క్ తీసుకుందాం. షేప్స్ లోకి పోయి ఒక ఆర్క్ తీసుకొని దీని మీద క్లిక్ చేయండి. దానికి బ్లాక్ కలర్ వేయండి. బ్లాక్ కలర్ వేసి దీన్ని విధంగా కొద్దిగా తిప్పండి. మనము బాల్ గీయడానికి బ్లాక్ బోర్డ్ మీద బాల్ సర్కిల్ గీసి మధ్యలో 2 గీతలు పెడతాం. అది నేను చేస్తున్న పని అంతే. సార్ రమేష్ సార్, ఇంతకుముందు మన మేడం. హెమిస్ఫియర్ ప్రిపేర్ చేసాం కదా, మేడం ఆ 2 హెమిస్ఫియర్స్ ని కంబైన్ చేసి కూడా స్పియర్ చేయొచ్చు కదా? చేయొచ్చండి, చేయొచ్చు. అట్లాంటి ఆలోచన కూడా చేయొచ్చు. సో యాజ్ యూ విష్. ఇట్లా ఒక సర్కిల్ దీనిపైన గీత పెట్టేసి మనము స్పియర్ అని కూడా చూపించవచ్చు. దీనికంటే డౌన్లోడ్లకు పోవడమే తొందరగా పని అయిపోతుంది. కాబట్టి డౌన్లోడ్ను వాడుకోండి. గూగుల్ మనకుంది. ఈ విధంగా షేప్ను మనం సెట్ చేసి ఒక బాలు, మన కార్కు బాల్ మీద గీతలు ఉంటాయే, ఈ విధంగా ఒక గీత పెట్టేస్తే ఇటొకటి అటొకటి, అడ్డం ఒకటి నిలువ ఒకటి. సార్ ఈ విధంగా మనం కనుక చూపించగలిగితే ఒక స్పియర్ను పిల్లవాడికి కంటికి కనబడ్డట్టుగా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికంటే ఆన్లైన్ పిక్చర్స్ ఏ విధంగా తీసుకోవాలి అన్ని మనం చూసాం. తర్వాత వ్యూ లోపల ఉన్నటువంటివి, రివ్యూలో ఉన్నటువంటివి, స్లైడ్ షోలో మీకు ఇంకొకటి స్లైడ్ ట్రాన్సిషన్ చెప్పాలి. స్లైడ్ ట్రాన్సిషన్ అంటే ఒక స్లైడ్ తర్వాత ఇంకొక స్లైడ్ వచ్చే విధానం అండి. ఇక్కడ చూడండి, నేను ముందు తయారు చేసుకున్న రఫ్ పిక్చర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. దీన్ని యానిమేషన్స్ క్లిక్ చేశాను, డిజైన్ క్లిక్ చేశాను. ఇక్కడ స్లైడ్ ట్రాన్సిషన్, ఒక్కొక్క స్లైడ్కు ట్రాన్సిషన్ ఇవ్వడానికి యానిమేషన్, ఇక్కడ చూడండి ట్రాన్సిషన్ సౌండ్, ట్రాన్సిషన్ స్పీడ్ అనేటువంటిది ఇక్కడ డిజైన్స్ లోపల, యానిమేషన్స్ లోపల ఇన్ని రకాలు వచ్చినాయి. ఇవన్నీ స్లైడ్ ఎలా ఒక స్లైడ్ తర్వాత ఒక స్లైడ్ రావాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్ ఇస్తాను, ప్లే చేస్తాను. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్, సర్కిల్, ఇవన్నీ స్లైడ్ ట్రాన్సిషన్ అండి. ఒక స్లైడ్ తర్వాత మరొక స్లైడ్ వచ్చినప్పుడు ఏదైనా డిజైన్లో రావాలన్నా ఎట్లా రావాలి అనడానికి మనం ఇది వాడుకుంటాం. ఇవన్నీ కూడా ఫాస్ట్ మీద ఉన్నాయి, స్లో పెట్టుకుందాం.
నిదానంగా వస్తే నీట్గా అవపడుతుంది. ఇలా 3 స్పీడ్లు ఉంటాయి, స్లో, మీడియం, ఫాస్ట్. ఇవి ఎక్కడ ఉంటాయంటే యానిమేషన్లో ఉంటాయండి, యానిమేషన్లో ఉంటాయి. అన్నిటికీ స్లో ఆప్షన్ పెడుతున్నాను. ఇక్కడి నుంచి ప్లే చూద్దామండి. ఈ విధంగా స్లైడ్ అయిపోయినాక స్లైడు ఇది స్లైడ్ ట్రాన్సిషన్ అంటే ఇది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈ స్లైడ్ ఉంది, దీని తర్వాత స్లైడ్ ఇట్లా వచ్చింది. ఇది దీని అర్థం స్లైడ్ ట్రాన్సిషన్. స్లైడ్ ట్రాన్సిషన్ ఇది స్లైడ్ ట్రాన్సిషన్. ఇట్లా పక్కకి వెళ్ళిపోయింది. ఇవి మనకు యానిమేషన్ లో ఉంటాయి. ఇట్లా ఇది స్లైడ్ ట్రాన్సిషన్. ఇట్లా ఒక స్లైడ్ తర్వాత ఒక స్లైడ్ ఎలా వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి. 2 cubes each volume of 64 is joined together one end to other one. Find the surface area of the resulting cuboid అనేటువంటిది క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఈ 2 క్యూబ్లను కలిపి చెప్తేనే పిల్లవానికి అర్థమవుతుంది. అది చెప్పడానికి నేను తీసుకున్న యానిమేషన్ ఉంది. ఫస్ట్ ఒక క్యూబ్ తీసుకొని ఇక్కడ దాని వాల్యూమ్ తీసుకొని సైడ్ కనుక్కున్నాను. సైడ్ కనుక్కున్నాక రెండవ క్యూబ్ని తీసుకొచ్చి దానికి జాయిన్ చేశాను. ఈ 2 సైడ్లు కలిస్తే లెంత్ అయింది. బ్రెడ్త్ ఇంక్రీజ్ కాలేదు, డిక్రీజ్ కాలేదని. హైట్ కూడా ఇంక్రీజ్ కాలేదు, డిక్రీజ్ కాలేదని చెప్తాం. లెంత్ మాత్రము 2 times ఆఫ్ సైడ్ ఆఫ్ క్యూబ్ అయిందని చూపించడానికి ఈ విధంగా అవకాశం ఉంటుంది. ఇది విజువలైజేషన్. ఇది మనకి ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్. ఇది స్లైడ్ ట్రాన్సిషన్ అండి. ఇది ప్లస్ సింబల్. స్లైడ్ ట్రాన్సిషన్ ఇక్కడ ప్లస్ సింబల్ అండి. ఇట్లా ఇప్పుడు ఇక్కడ లేదు, ఈ స్లైడ్ కు ట్రాన్సిషన్ ఇవ్వలేం మనం. చూడండి, వెంటనే ఈ విధంగా వచ్చేస్తుంది. స్లైడ్ ట్రాన్సిషన్ కును దీనికి నార్మల్ దానికి తేడా అది. ఒక స్లైడ్ తర్వాత ఒక స్లైడ్ సినిమా హాల్ లోపల గుండ్రంగా తిరిగినట్టు కూడా మనం పేర్లు ఇవ్వచ్చు. స్లైడ్ ట్రాన్సిషన్ కి అవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము ఒక స్లైడ్ను ప్రిపేర్ చేసుకోవడం, టెక్స్ట్ను ప్రిపేర్ చేసుకోవడం, దాంట్లో ఉన్నటువంటి అంశాలను ఈ విధంగా చూడడం మనం చేస్తూ ఉంటాం. అశోక్ కుమార్ గంప. ఓకే చేసినావుగా సార్, నిన్న మనం సిమిలర్ ట్రయాంగిల్ చూసాము, ఇవాళ మెన్సురేషన్ చూసాము, అంతకుముందు గ్రాఫ్ చూసాము, టెక్స్ట్ చూసాము. ఇంకేమైనా మిస్ అయినాయా సార్? లేదు.